ప్రభుని ఆరాధించే పూర్వము దేవుని వాక్యము నుండి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనందరికి వచ్చినట్టే ఉంది, కానీ అందరు తప్పులు చెప్పారు. కాబట్టి అందరూ ఒకసారి కలిసి చదువుతాం. యోహాను 3:16 చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపక నిశ్చయం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రభు ఈ లేఖన భాగము దీవించి మనందరితో కూడా మాట్లాడును గాక. మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుని ఎందుకు ఆరాధించాలంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడు కనుక. ఎలాంటి లోకాన్ని ప్రేమించాడు? ఆది కాండము 6వ అధ్యాయం చూడండి. లోకం ఎలా ఉందంటే ఎలాంటి లోకాన్ని దేవుడు ప్రేమించాడంటే ఆది కాండం 6వ అధ్యాయం 11, 12 వచనాలు. ఆది కాండము 6వ అధ్యాయం 11, 12 వచనాలు మనం కలిసి చదువుకుంటాం. దేవుడు ఎలాంటి లోకాన్ని ప్రేమించాడో ఆది కాండం 6వ అధ్యాయం 11, 12 చదవండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండినెను, భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండేది. కాబట్టి ఈ భూలోకం అంతా ఎలా ఉందంట? చెడిపోయి ఉంది. చెప్పండి. కనుక చెడిపోయిన లోకాన్ని దేవుడు ప్రేమించాడు. చెడిపోయిన లోకంలో మనుషులు ఎట్లా ఉన్నారంట? భూమి మీద సమస్త శరీరం తమ మార్గములను చెరిపివేసుకుని బలత్కారులుగా ఉన్నారు. కనుక చెడిపోయిన లోకాన్ని దేవుడు ప్రేమించాడు. అందుకే ఎందుకు లోకం చెడిపోయిందంటే లోకములో ఏముంది? మొదటి యోహాను పత్రిక చూడండి 2వ అధ్యాయం. లోకము చెడిపోవటం లోకమును ఏముందో చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15, 16 వచనాలు. 17 చదువుదాం. 15 నుంచి 17 దాకా. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి. ఈ లోకమునైనను లోకమున ఉన్న వాటినైనను ప్రేమింపకుడు. ఎవడైనను లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ గతించిపోవను గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము. కాబట్టి లోకములో ఉన్నంత ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడం, ఈ తండ్రి వల్ల పుట్టినవి కావు. కనుక లోక సంబంధమైనవి. వీటితో మనుషులు నింపబడి మనుషులందరూ ఏమైపోయారంటే సమస్త మార్గాలను చెరిపివేసుకుని చెడిపోయారు. కనుక మనుషులందరూ ఏమైపోయారంట? చెడిపోయారు. కనుక దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే ఏ లోకాన్ని? చెడిపోయిన లోకాన్ని. చెడిపోయిన లోకములో ఉన్న మనుషులను ప్రేమించాడు. అందుకే గురజాడ అప్పారావు అన్నాడు కానీ కవి, నా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే దేశాన్ని లోకాన్ని ప్రేమించడం అంటే దేశాన్ని ప్రేమించడం అంటే మట్టిని కాదు. కనుక లోకంలో ఉన్న మనుషులను ప్రేమించాడు. లోకంలో మనుషులు ఎట్లా ఉన్నారంటే చదువుకున్న బలాత్కారంతో ఉన్నారు. సమస్త శరీరులు కూడా తమ మార్గములను చెరిపివేసుకున్నారు. అందుకే మోషే కూడా ఎందుకు లోకంలో ఉన్న మనుషులు చెడిపోయారో ఈ ఉదయకాల సమయంలో ఒక 7 ప్రాముఖ్యమైన కారణాలు మనం చూద్దాం. కనుక ఎట్లా చెడిపోయారు ఈ మనుషులు, దేని ద్వారా చెడిపోయారని చూడటానికి చెడిపోయిన మనుషుల కోసం యేసు ప్రభువారు ఆయన ఏం చేసిన సంగతి కూడా మనము చూద్దాం. అందుకే మోషేతో అంటాడు దేవుడు. చూడండి, నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండం మోషేతో దేవుడు ఏమంటున్నాడంటే, మోషే నీ ప్రజలు చెడిపోయారు. నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 7వ వచనం మనం చదువుదాము. నిర్గమాకాండం 32వ అధ్యాయము 7వ వచనము అందరం కలిసి. నిర్గమాకాండం 32:7 చదవండి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. కనుక దేవుడు అంటున్నాడు, దేవుడు కోపం వచ్చేసింది. కనుక మోషే కొండ మీద ఉన్నాడు. 40 దినాలు ఆ ధర్మశాస్త్రం తీసుకురావడానికి కొండ ఎక్కాడు. కింద అహరోను ఉన్నాడు. అహరోను చూసుకుంటా ఉన్నాడు వాళ్ళని. ఈలోపు ఏం జరిగిందంటే మోషే వచ్చేలోపు వాళ్ళు కింద ఏం పని చేశారు చెప్పండి. కొన్ని మోషే అహరోను దగ్గరికి వచ్చారు. ఆ మోషే వాడు ఏమైనా మాకు తెలియదు, ముందు మాకు అర్జెంట్ దేవతను చేస్తావా చేయవా అన్నారు. అప్పుడు అహరోను భయపడి అమ్మాయిలు చంపుతారని చెప్పేసి మీ చెవులకి ముక్కులకి ఏమైనా తెచ్చి అగ్నిలో వేయండి అన్నాడు. అగ్నిలు ఇస్తే అది ఏమైందంటే ఒక బంగారు
దూడైంది. ఇదే ఇశ్రాయేలు. కనుక ఇశ్రాయేలు విను, ఇది ఐగుప్తుని మనం రప్పించదని చెప్పేసి దాన్ని పూజించడము, దానికి ఆటము గెంతులేయటం మొదలు పెట్టారు. ఇది దేవుడు చూశాడు కొండ మీద నుంచి. మోషే నువ్వు అర్జెంటుగా దిగి వెళ్ళిపో, నీ ప్రజలు ఏమైపోయారు? చెడిపోయారు. మోషే ప్రజల వాళ్ళు. మోషే తీసుకొచ్చాడు బయటికి. అంటే దేవునికి ఎంత కోపం వస్తే, ఎంత బాధపడితే ఆ మాట అంటున్నాడు 7వ వచనంలో, నీవు దిగి వెళ్ళువు, ఐగుప్తు దేశం నీవు రప్పించిన నీ ప్రజలు కనుక చెడిపోయిరి, కనుక చెడిపోయేది. కాబట్టి అంటే ఇక్కడ చెడిపోవటానికి వాళ్ళు చేసిన తప్పేంటి చెప్పండి? చెడిపోవటానికి కారణం ఏమైంది? విగ్రహారాధన. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం చూడండి 16వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ఆ రీతిగా మనుషులు ఈ లోకంలో చెడిపోయారు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 16వ వచనం కూడా మనం చదువుతాం. 16 నుంచి చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 16 నుంచి 19 వరకు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 16 నుంచి. కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షినైనను, నేల మీద ప్రాకు ఏ పురుగునైను ప్రతిమనైను, భూమి కింద నుండి నేల ఎందే ఏ చేప ప్రతిమను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపమును కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనుకున్నట్లు ఆకాశం వైపు కన్నులెత్తి సూర్యచంద్ర నక్షత్రమైన ఆకాశ సైన్యమును చూచి మరల కొల్పబడి మీ దేవుని యెహోవా సర్వాకాశం కిందన్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకున్నట్లు మీరు కాబట్టి జాగ్రత్త. మీరు చెడిపోయి ఇలాంటి పని చేస్తారేమో. జంతువు గాని, మనిషి గాని, ప్రతిమ గాని, కనుక సూర్యుడు గాని, చంద్ర నక్షత్రాలు గాని, కనుక ఆడది గాని, మగదాని ఏ ప్రతిమని మీరు ఏం చేయకూడదు? పూజించకూడదు. ఇదే అధ్యాయం 9వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 12వ వచనం కూడా మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 9:12 చెడిపోవటం అంటే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 12వ వచనం ఒక్క మాటలో చెప్పేశాడు. అందరూ కలిసి చదువుదాం. ద్వితీయోపదేశకాండం 9:12 చదవండి. నీవు లేచి ఇక్కడ నుంచి త్వరగా దిగుము, నీ ఐగుప్తులను తప్పించిన నీ జనము చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవల్లో నుండి త్వరగా తొలగిపోయి తమకు పోత బొమ్మను చేసుకుందని నాతో చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఈ 3 వచనాలను బట్టి వాళ్ళు ఎట్లా దేని బట్టి చెడిపోయారు? వాళ్ళు విగ్రహారాధన. కాబట్టి ఈ లోకంలో మనం కూడా ప్రభుని ఎరక్కముందు ఒకప్పుడు మనం కూడా ఇదే స్థితిలో ఉన్నాం. కాబట్టి దేవుళ్ళు కాని వాటిని కనుక సేవిస్తూ పూజిస్తూ కనుక మనం కూడా ఈ రీతిగా చెడిపోయిన స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు ప్రేమించాడు. కనుక వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు మరి కొండ మీద వచ్చేలోపు కనుక వాళ్ళు ఒక బొమ్మను తయారు చేశాడు, పోత బొమ్మను తయారు చేశాడు. దేవుడు చెప్పాడు, ధర్మశాస్త్రం ముందే చెప్పాడు, కనుక మీరు చెడిపోయి అలాంటి ఏ పని కూడా చేయకూడదని చెప్పారు. కనుక వాళ్ళు చేస్తూ వచ్చారు. కాబట్టి మనం కూడా ఎలాంటి వాళ్ళమంటే ఇశ్రాయేలు ప్రజల్లాగా మనం కూడా చెడిపోయిన వారమే. దేంట్లో చెడిపోయామంటే దేవుళ్ళు కాని వాటికి దాసులకి. గలతీ పత్రిక చూడండి, గలతీ పత్రిక దేవుళ్ళు కాని వాటికి మనం దాసులయ్యాం ఆ కాలం ముందు దేవుని ఎరక్క ముందు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. గలతీ 4:8 చదవండి. ఆ కాలం మందు అయితే మీరు దేవుని ఎరగని వారే, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది. అంటే ఒకప్పుడు మనం కూడా ఆ రీతిగా లోకమున్న పోత బొమ్మలకు, విగ్రహములకు, దేవుళ్ళు కాని వాటికి మనం ఏమయ్యాము? దాసులయ్యాం. కాబట్టి ఆ రీతిగా చెడిపోయిన మనలను దేవుడు ప్రేమించాడు. ఇది మొదటి ప్రాముఖ్యమైన సంగతి. కానీ విగ్రహారాధన, పోత బొమ్మల ద్వారా వాటిని సేవించేటువంటి ప్రజలు చెడిపోయినట్లుగా మనం చూస్తాం. అప్పుడు మన స్థితి కూడా అలాగనే ఉన్నదనే విషయం మనము జ్ఞాపకం చేయబడుతుంది. రెండవది ఎట్లా చెడిపోయాము? 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం చూడండి. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 16వ వచనం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం. రెండవదిగా మనం ఎలా చెడిపోయినామంటే 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. 16 చదవండి. అయితే అతడు స్థిరపడిన తరువాత మనసును గర్వించి చెడిపోయేను. చాలా గమనించాను. రెండవదిగా చెడిపోవడానికి రెండో కారణం ఏంటంట? గర్వం. కాబట్టి మనసును గర్వించి కనుక అన్ని స్థిరపడ్డాడు, అన్ని సంపాదించుకున్నాడు. అన్ని కలిగిన తర్వాత, అన్ని సంపాదించుకున్న తర్వాత లోపల ఏమొచ్చిందంటే గర్వం. మనసులో ఏమొచ్చిందంట? గర్వం వచ్చి ఆ గర్వం ఏం చేసిన మనిషిని చెడిపోయింది. అందుకే పరలోకములు కూడా మొట్టమొదటి పాపం ఏం చెప్పండి? మొట్టమొదటి పాపం ఏంటి? గర్వమే.
కాబట్టి దేవునితో పాటు తను సమానంగా హెచ్చించుకోవాలని ఆ కెరూబు ఆ లూసిఫర్ ఆశపడింది. కాబట్టి గర్వం. కాబట్టి రెండవదిగా మనిషి చెడిపోవడానికి రెండో కారణం ఏంటంటే మనుషులు ఏమని చెప్పండి, గర్వం. కాబట్టి ఉజ్జియాలో కూడా స్థిరపడిన తర్వాత ఆ గర్వం అనేది మనిషిని చెడిపోయేట్టుగా చేసింది. కానీ ఒకప్పుడు ప్రభు నేను కూడా గర్వించిన వాడిని. అందుకే సామెతలు 16:18 రాయబడింది, నాశమునకు ముందు గర్వం నడుచుంది. కాబట్టి గర్వము మనిషిని చెడిపోయేట్టుగా చేస్తా ఉంది. కాబట్టి ప్రభు నెరక్కముందు ఒకప్పుడు పోత బొమ్మల ద్వారా విగ్రహారాధన చెడిపోయిన వారు. రెండవదిగా ఉజ్జియా వల్లే మనం కూడా లోకములో స్థిరపడిన తరువాత మనసులో గర్వించి మనం చెడిపోయిన వారు. కాబట్టి ఇలాంటి చెడిపోయిన లోకాన్ని, చెడిపోయిన మానవులను ఆయన ఏం చేశాడు, ప్రేమించాడు. అందుకే మనం ఆరాధించాలి. ఇది రెండవ సంగతి. మూడవది చూడండి, మూడవదిగా ఎట్లా చెడిపోయినామంటే మూడవదిగా కీర్తన 14వ కీర్తన మూడవ సంగతి 14వ కీర్తన 14 మొదటి వచనం. 14వ కీర్తన 14 మొదటి వచనం చదవండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయవారు, మేలు చేయవాడు ఒకడును లేడు. ఇదే మాట 53వ అధ్యాయం కీర్తన 53లో కూడా రాయబడింది. 53వ కీర్తన మొదటి వచనం కూడా చూడండి. 53వ కీర్తన మొదటి వచనం కూడా ఇదే మాట మనం చదువుతాం. 53వ కీర్తన మొదటి వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకొందరు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయవారు, మేలు చేయడు ఒకడును. రెండోదిగా చెడిపోయిన వారు ఏంటంటే ఎవరంటే వాళ్ళు చెడిపోయిన వారు ఎలా ఉన్నారు, వాళ్ళు దేవుడు లేడని చెప్పేవాడు. కనుక లోకములో నాస్తికవాదం అనేది ఉంది. అంటే దేవుడు లేడు అని వాదించే వాళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళంతా ఎవరంట, బుద్ధిహీనులు, చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయువారు. కాబట్టి వాళ్ళేమో లోకములో దేవుడు లేరని చెప్పేది ఒక జాబితా అయితే, లోకంలో మనం ఎట్లా ఉన్నాము, దేవుడు లేకుండానే ఉన్నాం మనం కూడా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. వాళ్ళేమో దేవుడు లేడని చెప్తే మన స్థితి ఏంటంటే దేవునికి మనము ఎట్లా ఉన్నామంట, దేవుడు లేని వారిగానే జీవించాం మనం కూడా ఆ కాలం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూడండి 12వ వచనం. ఎఫెసీ పత్రిక 2:12. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారిని, లోకమందు దేవుడు లేని వారినే ఉండి క్రీస్తుకు దూరస్తులేంటని మీరు జ్ఞాపకము. ఒకప్పుడు మనస్థితి కూడా దేవుడు లేని వారినే ఉండి కాబట్టి అలా జీవించాం. వాళ్ళేమో దేవుడు లేడని చెప్తున్నారు నాస్తికులు, కానీ మనమైతే దేవుడు ఉన్నాడని చెప్పుకుంటున్నాం, కానీ దేవుడు లేని వారుగానే జీవించాం అన్ని జనులుగా ఉన్నప్పుడు. కాబట్టి మూడవ సంగతి ఏంటంటే ఎట్లా చెడిపోయినారంటే దేవుడు లేడని చెప్పేవాడు కనుక చెడిపోయిన వాడు, అసహ్య కార్యములు చేయవాడు, బుద్ధిహీనుడు. కనుక దేవుడు లేడని ఎలా చెప్తాడు చూడండి. ప్రతి వస్తువు కూడా ఒక కర్త ఉన్నాడా లేదా, ఒక ఫోన్ ఉన్నాడు కానీ ఫోన్ కనుక్కునే దానికి ఒక వ్యక్తి ఉన్నాడు, కనుక ఈ మైక్ కనుక్కునే ఒక వ్యక్తి ఉన్నాడు, ఫ్యాన్ కనుక్కునే ఒక వ్యక్తి ఉన్నాడు, కనుక లైట్కి ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రతి దానికి ప్రతి వస్తువుకు ఒక కర్త ఉన్నాడు. అలాంటిది ఇంత విశ్వానికి, ఆకాశానికి, భూమికి, సముద్రానికి ఇంత గొప్ప నిర్మాణం జరిగిందంటే దీని వెనకాల ఒక అతీతమైన శక్తి దేవుడు ఉన్నాడనే సంగతి లేడనేవాడు బుద్ధిహీనుడు. కాబట్టి అప్పుడు మనం కూడా వాళ్ళని బుద్ధిహీనులాగా ఉంటే మనమేమో ఎలా ఉన్నామంటే దేవుడు లేని వారిగా ఉండి చెడిపోయిన స్థితిలో ఉన్నాం. కనుక ఇది మూడవ ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి చెడిపోయిన లోకమున్న మనుషులను దేవుడు ప్రేమిస్తూ వచ్చాడు. కాబట్టి విగ్రహారాధన ద్వారా చెడిపోయినటువంటి వారుగా, గర్వము ద్వారా చెడిపోయిన వారుగా, దేవుడు లేడని చెప్పి దేవునికి దూరస్తులుగా ఉండి చెడిపోయిన స్థితిలో ఉన్న మనలను ప్రేమించాడు. మూడవది. నాలుగవ సంగతి సామెతలుగా, మరి ఒకవేళ దేవునికి దూరస్తులుగా ఉన్న మనమేమో చెడిపోయాము, దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు చెడిపోలేదు. ఉదాహరణగా దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చూడు. దేవుని కలిగిన వారు చెడిపోలేదు, దేవుని కలగని వారు చెడిపోయారు, దేవుడు లేని వారు చెడిపోయారు. కానీ దేవుని కలిగి ఉంటే వారు చెడిపోలే. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 27వ వచనం. దానియేలు 3:27 చదువుదాము. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం చదవండి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చింది. ఆ మనుషులను పరీక్షించి వారి శరీరము అగ్ని ఏ హానియు చేయకుంటాయు, వారి తల వెంట్రుకల్లో ఒకటైనా కాలిపోకుంటాయు, వారి వస్త్రములు
చెడిపోకుంటయు అగ్నివాసన వారి దేహంలో తగకుంటయు చూచి. అంటే అగ్నిగుండం లేస్తే ఏం జరిగిందంట? వారి వెంట్రుకలు గాని, వారి వస్త్రాలు గాని, వారి దేహము గాని కనుక చెడిపోలేదు. ఏమలేదంటే వాళ్ళది కారణం ఏంటి? వారితో ఎవరున్నారు? దేవుడు. ముగ్గురేసి ఎంతమంది కనపడుతున్నారు అక్కడ. కాబట్టి దేవునితో ఉన్న వాళ్ళేమో చెడిపోలేదు, అది అగ్నిగుండమైన. కానీ దేవునితో లేని వారు ఎలాంటి వారు? దేవుణ్ణి కలిగి లేని వారు ఎలాంటి వారు? వాళ్ళు చెడిపోయిన వారు, బుద్ధిహీనులు, అసహ్య కార్యములు చేయవారు. కానీ ఒకప్పుడు మనం కూడా దేవునికి దూరస్తులుగా ఉండి చెడిపోయిన మనల్ని ప్రేమించాడు. ఇది మూడవ ప్రాముఖ్యమైన సంగతి. నాలుగోది చూడండి. నాలుగోదిగా ఒకప్పుడు లోకంలో ఎట్లా చెడిపోయాడంటే సామెతల గ్రంథం 13వ అధ్యాయం. సామెతలు 13వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము లోకములో మన చెడిపోయిన స్థితి ఎలాగుందంటే నాలుగవదిగా సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. సామెతలు 13:20 చదవండి. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును. నాలుగవదిగా ఒకప్పుడు మన స్నేహము అంతా కూడా ఎలాగుందంటే లోక సంబంధమైన మూర్ఖులతో కూడిన స్నేహముతో దేవుని ఎరగని స్థితిలో చెడిపోయిన వారిగా ఉన్నాం. కాబట్టి మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. ఇదే మాట సామెతలు 26:10 కూడా రాయబడింది. 26:10 కూడా ఇదే మాట రాయబడింది. మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోయాను. కాబట్టి ఒకప్పుడు మనస్థితి కూడా అంతే. లోకాన్ని స్నేహించాం, లోకాన్ని ప్రేమించాం. అందుకే యాకోబులు అంటాడు కదా, కనుక ఎవడు లోకముతో స్నేహము చేయకూడదు వాడు దేవునికి శత్రువు. కాబట్టి ఆ రీతిగా మనం కూడా నాలుగోదిగా మూర్ఖుల సహవాసము, లోక సహవాసము ద్వారా మనము చెడిపోయిన వారికి ఉన్నాము. ఇది నాలుగవ ప్రాముఖ్యమైన సంగతి. ఐదవది చూడండి. ఐదవదిగా ఎలా చెడిపోయాం మనము? సామెతల గ్రంథం 11వ అధ్యాయం. ఇదే సామెతలు 11వ అధ్యాయము. సామెతలు 11వ అధ్యాయము 14వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 14 కూడా మనం చదువుదాం. 11-14 చదవండి. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్త అనేకులుంట రక్షణకర్త. కనుక ఐదవదిగా నాయకులు లేని జనులు ఏమైపోతారంట? చెడిపోతారు. ఒకప్పుడు మనకి ఈ లోకంలో దేవుడు లేని వారిగా, దేవుడి అధికారం కింద లేని వారిగా ఉండి చెడిపోయినాం. అందుకే ఇంకో స్పష్టమైన మాట ఉంది. 29వ అధ్యాయం సామెతలు 29వ అధ్యాయం 18వ వచనం. సామెతలు 29:18 కూడా చూడండి. దేవోక్తి లేని ఎడ్ల జనులు 29:18 దేవోక్తి లేని ఎడ్ల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. కానీ ఒకప్పుడేమో నాయకుడు లేకుండా, దేవుడు లేకుండా, ధర్మశాస్త్రం లేకుండా, దేవోక్తి లేకుండా తిరిగాం. అలాంటి తిరిగేటువంటి మనము చెడిపోయినాము. ఈరోజు ధర్మశాస్త్రము, దేవుని యొక్క వాక్యమైన మన చేతిలో పెట్టాడు. దాని ప్రకారం జీవించడం, దాని ప్రకారం ప్రవర్తించడం. కానీ ఆ దేశానికి రాజ్యాంగం ఎలాగుందో, రాజ్యాంగ ప్రకారం దేశం ఎలా నడుస్తుందో ఆ రీతిగా ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్య ప్రకారం క్రైస్తవుడు నడవాలి. అనగా ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము, ఆయన వాక్కులు నెరవేరుస్తూ మనం బ్రతకవలసిన వారిగా ఉన్నాం. కానీ ఒకప్పుడైతే దేవుడు లేని వారిగా, నాయకులు లేని వారిగా, ధర్మశాస్త్రం లేని వారిగా మన ఇష్టానుసారంగా తిరుగుతూ వచ్చాము. అది ఈ దినము మనకు ధర్మశాస్త్రాన్ని చేతిలో పెట్టాడు. ఏది చేయాలో, ఏది చేయకూడదు, ఎటు వెళ్ళాలో, ఎటు వెళ్ళకూడదు ఆయన చిత్తం యొక్క కేంద్రంలో మనం నడిపిస్తూ ఉన్నాడు. కనుక చెడిపోయిన మనలను, అందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఇది ఐదవ ప్రాముఖ్యమైన సంగతి. ఇప్పుడు 5 విషయాలు చెప్పాను. మానవుడు ఎలా చెడిపోయారండి? మొదటి చెప్పండి, విగ్రహారాధన. రెండవది మనం చూసాము గర్వము ద్వారా. మూడవదిగా దేవుడు లేడని చెప్పి దేవునికి దూరస్తులుగా ఉండి చెడిపోయారు. నాలుగవదిగా మూర్ఖుల సహవాసం, లోక స్నేహం ద్వారా, దేవుని ఎరక ముందు లోక స్నేహం ద్వారా మనం చెడిపోయాం, మూర్ఖుల స్నేహం ద్వారా. 4 ఐదవదిగా నాయకులు లేదు, ధర్మశాస్త్రం లేదు, దేవుని యొక్క వాక్కులు లేకుండా మన ఇష్టానుసారంగా జీవించి మనం చెడిపోయాం. ఈరోజు మనకు చేతిలో ధర్మశాస్త్రం ఇచ్చాడు, దాని ప్రకారం మనము జీవించవలసిన వారు ఉన్నాం. ఇది ఐదవ ప్రాముఖ్యమైన సంగతి. చూడండి, 6వ సంగతి మనం ఎలా చెడిపోయామంటే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుంటాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. 1 తిమోతి 6:5 చదవండి. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తికి లాభ సాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదం వల్ల కలుగు. చెడిపోయిన
మనస్సు కలిగి. కనుక చెడిపోయిన మనస్సు కలిగి ఏం చేస్తున్నారు? 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. చెడిపోయిన మనసు కలిగిన వారు ఏం చేస్తున్నారంటే 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. 2 తిమోతి 3:13 చదువుదాము. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుతూ తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవద్దు. కనుక చెడిపోయిన మనసు కలిగిన వారు దుర్జనులుగా, వంచకులుగా ఉండి ఇతరులను మోసం చేస్తా, వాళ్ళు కూడా మోసపోతూ ఇతరులు కూడా మోసం చేసి ఏం చేస్తారంట? చెడిపోతున్నారు. కానీ దేవుని ఎరిగిన వారు పైన 12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించే వారందరూ హింస పొందుదురు. కానీ దేవుని నమ్మిన వారు హింస అయినా సరే భక్తి ఆయన కోసం హింస జీవిస్తున్నారు. కానీ చెడిపోయిన మనసు కలిగిన వారు కనుక దుర్జనులుగా ఉండి, వంచకులుగా ఉండి, లోకములో ఉండి వాళ్ళు మోసపోతూ ఇతరులను మోసం చేస్తే అంతకంతకు చెడిపోతున్నారు. ఒకప్పుడు దేవుని ఎరక ముందు మనస్థితి కూడా ఇలానే ఉంది. కాబట్టి లోకంలో దుర్జనులుగా, దుష్టులుగా, పాపులుగా, శాపగ్రస్తులుగా ఉండి మనల్ని మనం మోసపుచ్చుకుంటూ కనుక అంత మాత్రమే కాదు, ఇతరులను మోసపరుస్తూ మనం చెడిపోయిస్తున్న మనలను ఆయన ప్రేమించాడు. చెడిపోయిన మనసు కలిగిన మనల్ని ఆయన ప్రేమించిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆఖరిది 7వదిగా చూడండి ఎలా చెడిపోయినామంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 5వదిగా యాకోబు పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదువు. యాకోబు 5:2 చదవండి. మీ ధనము చెడిపోయేను. చాలు. కనుక ధనం ఏమైపోయిందంట? చెడిపోయింది. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. 1 తిమోతి 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసములను తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిది. కనుక ధనము, చెడిపోయినటువంటి ధనాన్ని ప్రేమించి కనుక ధనాపేక్ష ద్వారా అది సమస్తమైన కీడులకు మూలం కాబట్టి అది విశ్వాసములను తొలగించింది. కొంతమంది నానా బాధలు తమ్మును తామే పొడుచుకున్నారు. చెడిపోయిన ధనం అని యేసు అన్నాడు, ఇక్కడ ధనం సంపాదించుకొని తుప్పొట్టిద్ది, దొంగ వస్తాడు చిమ్మెట కొట్టిద్ది. కనుక ఇక్కడ ధనాన్ని సంపాదించుకోవద్దు అన్నాడు. కనుక ఇక్కడ ధనము నిజంగా తుప్పొట్టేది. ఇంతమంది కూడా చెప్పాను. ఒక ఆయన ఆపరేషన్ చేయించుకోవాలని 2.5 లక్షలు కూడా పెట్టాడు. 500 రూపాయల నోట్లు అన్ని కూడా. పాపం 2.5 లక్షలు అయిపోయిన ఒక రోజు లెక్క పెడదామని ఆ కట్టలు తీస్తా ఉంటే ఎలుకలు మొత్తం కొట్టేసినాయి. సగం కొట్టేసి 500 రూపాయల నోట్లు. ఎన్ని లక్షలు? 2.5 లక్షలు. బ్యాంక్కి వెళ్ళాడు, సార్ ఇట్లా అయిందంటే మేమేం చేయలేమన్నారు బ్యాంక్ వాళ్ళు కూడా. కనుక చూడండి ఎట్లా ఉందో. కనుక లోకంలో ధనం ఏమైపోయింది? ఒకరోజు చెడిపోతుంది. చూడండి, ఆ బీరోలు పెట్టి కొన్ని సంవత్సరాలు అయిపోతే ఏమైపోయింది? కట్టలని పట్టుకుంటే మొత్తము పాడైపోయింది. లోకంలో ధనం పాడైపోతుంది. కనుక ఆ పాడైపోయే ధనం కోసం పరిగెత్తి వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంట? విశ్వాసం తొలగిపోయారు. అంటే చెడిపోయిన ధనాన్ని ప్రేమించని మనం. కాబట్టి 7 సంగతులు చూసినప్పుడు ఇవన్నీ మనిషిని చెడిపోయేట్టుగా చేసినాయి. మొదటిది విగ్రహారాధన, 2వదిగా గర్వం, 3వదిగా దేవుడు లేడని చెప్పి దేవునికి దూరస్తులుగా బతకడం, 4వది మూర్ఖుల సహవాసం, లోక స్నేహం, 5వదిగా నాయకులు లేకుండా, ధర్మశాస్త్రం లేకుండా, దేవుని కింద బ్రతకుండా చెడిపోయినాం, 6వదిగా చెడిపోయిన మనసు కలిగి మనం చెడిపోయి అనేకులను చెడుపుతూ అంతగా నష్టపోయిన వాళ్ళు, చివరికి 7వదిగా చెడిపోయే ధనాన్ని ప్రేమించి విశ్వాసంలోనికి రాకుండా తొలగిపోయిన వారు. ఒక మాటలో చెప్పాలంటే అసలు మనం పూర్తిగా చెడిపోయిన స్వభావం కలిగిన వారు. ఎఫెసీ పత్రిక అదే పౌలు రాశాడు. చూడండి, ఒకప్పుడు మన స్థితి ఎలా ఉందంటే చెడిపోయిన ప్రాచీన స్వభావం అంటాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఈ వచనం చదివితే అసలు మన స్వభావమే చెడిపోయింది. ఎఫెసీ పత్రిక 4:22 చదవండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. కాబట్టి చెడిపోవు మీ ప్రాచీన స్వభావం. కనుక మన స్వభావమే చెడిపోయింది. కనుక అందుకే యెషయాలు అంటాడు, అరికాలు మొదలుకు నడినెత్తి వరకు వ్యాధి కలిగి, ఎక్కడ పచ్చి పుండ్లు పెండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తగా చేయబడలేదు, మనిషి చెడిపోయిన వాడు. అందుకే పౌలు అన్నాడు, నా శరీరమందు మంచిది ఏది కూడా నివసింపదు. అంటే అర్థం ఏంటి? అయ్యో నేను చెడిపోయిన వాడును, కానీ నా శరీరములో మంచిది ఏది నివసింపదు. కనుక చెడిపోయినటువంటి శరీరము కలిగినటువంటి వారు. అందుకే ప్రసంగి గ్రంథం
ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము చూడండి. ఈ యొక్క ఈ దేహమును మనం చెరుపుకున్నాం, అనేకమైన వాటికి ఉపయోగించి ఈ దేహమును చెరిపేసుకున్నాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం చదువుదాము. 11:10. లేత వయస్సును నడిపాను గతించుకోను గనుక నీ హృదయము నుండి వ్యాకులమును తొలగించుకొను, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొను. మన దేహాన్ని ఏం చేస్తుందని చెరిపే ఉన్నాయి. చూడండి, మన దేహానికి చెరిపేవి ఎన్నో ఉన్నాయి. వాటి నుంచి మన దేహాన్ని ఏం చేయాలంట? తొలగించుకోవాలి. మన ట్రైన్లో పోతా ఉన్నా, పొద్దున్నే మంచిర్యాల బాప్తిస్మ సేవలని ట్రైన్లో పోతా ఉన్నా. నా పక్కనే పొద్దున్నే 5:30 ట్రైన్ ఎక్కాను, 5:30కి. కనుక నాకంటే ముందు ఒక ఆయన ఎక్కాడు కనుక ఆయన విండో పక్కన కూర్చున్నాడు. ఆ తర్వాత నేను కూర్చున్నాను. ట్రైన్ ఎక్కి నోట్లో ఒకటి వేసాడు. ఏంటంటే గుట్కా. చెప్పండి అది. నా దగ్గర మాస్క్ ఉంటే మాస్క్ పెట్టుకుని కూర్చున్నాను. సగం దూరం ట్రైన్ పోయిన తర్వాత ఆయన ఫోన్ మాట్లాడుతుంది. అన్ని విన్న తర్వాత నెమ్మదిగా ఆయన పరిచయం చేసి ఎక్కడ పోతున్నారంటే పలానా ప్లేస్. ఆయన దగ్గర మంచిర్యాల, నేను అక్కడ దిగాను. నేను నెమ్మది అడిగాను, ఇప్పుడు గుట్కా వేసుకున్నారు కదా, దానివల్ల మీకు ఏమైనా ప్రయోజనం ఉందా అన్నారు. అనగానే లేదు సార్ అన్నాడు. ఆరోగ్యం కూడా వచ్చిద్దా? పోయిద్దా అన్న. పోయిద్ది సార్ అన్నాడు. డబ్బులు కూడా నీకు వస్తున్నాయో, నీకు డబ్బులు కూడా ఖర్చు పెట్టావు కదా, నీకు లాభమా నష్టం అన్నాడు. నష్టమే సార్ అన్నాడు. ఇవన్నీ ఆయన చెప్పించిన తర్వాత మళ్ళీ ఆయన ఎందుకు తినే దేహానికి అని అనగానే మానుకోలేకపోతున్నాను సార్, విడిచిపెట్టలేకపోతున్నాను సార్ అన్నాడు. అప్పుడు నెమ్మది చెప్పాను, నీ అంతటి నువ్వు వదులుకొని విడిచిపెట్టలేవు. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన వాటి మీద విరక్తి ఇస్తాడు. ఒకప్పుడు మేము పట్ల జీవించిన వాళ్ళని నెమ్మదిగా సువార్త చెబితే మా పెద్దనే పోతాడు సార్ చర్చికి అన్నాడు. మరి నీకేమైంది అన్న అంటే మాకు అంత ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. దాన్ని నెమ్మది కాసేపు ఆయన సువార్త చెప్పి ఆయన స్టాప్ వచ్చేసింది. ఆయన దిగి నేను దాకా వెళ్ళిపోయాను. అంటే అతనికి ఏమర్థమైన దేహాన్ని చెరిపేది, అది చెరిపోయిన సంగతి అతనికి తెలుసు. కానీ దాని నుంచి ఏం చేస్తున్నాడు? దాని నుంచి తొలగించుకోలేకపోతున్నాడు. అటు ఒకటిగా దేహం చెడిపోయిన సిగరెట్, బీడి, మందు, కనుక గుట్కాలు ఇలా ఎన్ని ఉన్నాయి. కనుక వీటన్నిటి ద్వారా చెడిపోయిన వారు కొంతమంది పాన్ వేసేసేసి రంధ్ర పండి వాళ్ళు ఉన్నారు. కనుక ఎంత దేహాన్ని చెరిపేసుకుంటున్నారు. కారణం ఏంటంటే చెడిపోయిన లోకములో మనిషి ఇవన్నీ కలిగి మనిషి ఏమైపోయాడు? చెడిపోయాడు. ఇలాంటి చెడిపోయిన స్వభావం కలిగినటువంటి లోకములను మనుషులను దేవుడు ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు చూడండి. ఒక మాట చదువుతాము. సామెతల గ్రంథం 11వ అధ్యాయం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము. సామెతలు 11వ అధ్యాయము 15వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం. సామెతలు 11:15 చదవండి. ఎదుటి వాని కొరకు పూటబడిన వాడు చెడిపోవును చాలు. కనుక మనము ఎవరికైనా పూట పట్టమంటే చెప్పండి, పూట పట్టం అంటే ఏంటి? హామీ ఉంటాం, లేకుంటే జామీను అంటారు. చెప్పండి ఏంటంట? జామీను. కనుక లేకుంటే హామీ ఉండడం. కనుక ఎదుటి వారి కొరకు కనుక మనము జామీను ఉన్నామనుకోండి. చూడండి, సామెతలు 17వ అధ్యాయం కూడా. సామెతలు 17వ అధ్యాయము 18వ వచనం. సామెతలు 17:18. సామెతలు 17:18 కూడా. తన పొరుగు వానికి జామీను ఉండి పూటపడివాడు తెలివి మాలిన వాడు అని రాయబడింది. ఇక్కడేమో చెడిపోవుడు అన్నాడు. కనుక చూడండి, ఇద్దరు వ్యక్తుల మధ్యలో డబ్బులు ఇవ్వాలనుకోండి, మధ్యవర్తిని ఏం చేస్తారు? ఏమంటారు? ఆ వ్యక్తిని జామీను అంటారు, అంటే హామీ. కనుక నేను ఇస్తాను పర్వాలేదు అని అనుకోండి, వీడు ఇచ్చేస్తాడు. రేపు అడిగిన అనుకో వాళ్ళు ఎవరి దగ్గరికి వస్తారు? నువ్వు ఉన్నావు కదా, నువ్వు కట్టాల్సింది అంటాడు. ఇప్పుడు ఇట్లా అడ్డుపడ్డవాడు, మధ్యవర్తిగా ఉన్నటువంటి వాడు, పూటపడినవాడు, అంటే నేను చూసుకుంటా అన్నవాడు ఏం చేయాలి? ఇప్పుడు ఏమవుతాడంట? చెడిపోతాడు. మొన్న ఒక బ్రదర్ చెప్తున్నాడు, వాళ్ళు 80 లక్షలు కట్టించారంట. ఎన్ని లక్షలు? 80 లక్షలు స్కీమ్ అనమాట. మీకు డబ్బులు వస్తాయి అంటే పాపం వాళ్ళు తేలిక 80 లక్షలు కట్టించారు. 80 లక్షలు కట్టిన తర్వాత 80 లక్షలు కట్టించుకున్నవాడు కూడా ఇచ్చారు, ఎత్తేసాడు. ఇప్పుడు అందరూ ఏం చేశారంటే ఇలా 3 లక్షలు, 2 లక్షలు, 5 లక్షలు కట్టారు కదా, కట్టినప్పుడు నీకు 5 లక్షలు ఇచ్చా, 3 లక్షలు ఇచ్చా అని వీళ్ళు రాయించుకున్నారు వీళ్ళ ద్వారా. కానీ వీళ్ళు ఏం చేశారంటే పాపం ఎవడో కట్టాడు వాడి దగ్గర రాయించుకోలేకపోయారు. ఇప్పుడు వాడు మొత్తం ఎత్తేసాడు. 80 లక్షలు ఎవరి మీద పడ్డాయి? ఈ మధ్యవర్తిగా ఉండి మీకు డబ్బులు వస్తాయండి, వీళ్ళకి వస్తుంది వాళ్ళకి వస్తాయని కట్టేశారు అందరూ. ఇప్పుడు 80 లక్షలు ఎవరు కట్టాలి? ఈ జామీన్ ఎవరు కట్టాలి? కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పొలం అమ్ముకున్నారు, ఆస్తులు అమ్ముకున్నారు, మొత్తం దాదాపుగా 50 లక్షల దాకా కట్టారంట. మొన్న మాట్లాడి ఇంకా 30 లక్షలు ఉందన్న ప్రార్థన చేయండి అని అంటున్నారు. అంటే మరి కట్టినవాడి సంగతి ఏందన్న? కట్టినవాడు అంటే వాడు కనపడి దొరికాడంట. ఆ వాడి దగ్గర నేనేం కాగితం రాయించుకోలేదు కాబట్టి వాడు ఏమంటున్నాడు? ఏం చేస్తారో చేసుకోండి. కనుక పేపర్ లేదుగా, 80 లక్షలు
వీళ్ళే 2 లక్షలు 3 లక్షలు ఇచ్చిన ఏం రాయించుకున్నారు? పేపర్ రాయించుకొని పట్టుకుని కేసేస్తాను భయపడి కాడుతున్నారు. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ పరిస్థితి మధ్యలో వాళ్ళిద్దరికి మధ్యవర్తులుగా ఉన్న కారణం చేత ఇప్పుడు ఏం చేయండి వాళ్ళంతా ఆ డబ్బంతా వీళ్ళు కట్టాల్సి వచ్చింది. ఒక మాట చెప్పాలంటే వీళ్ళు చెడిపోయారు. ఏం చెప్పండి, ఆ మధ్యవర్తులుగా ఉన్నందుకు వీళ్ళు వాళ్ళ పొలం అమ్ముకోవటం, వాళ్ళని ఆస్తులు అమ్ముకోవటం, వాళ్ళు చెడిపోయారు. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ చెడిపోయిన లోకములో చెడిపోయిన మనసులు మన కోసము యేసు ప్రభువారు తండ్రి వద్ద మన కోసం ఆయన పోటుపడ్డాడు, మన కోసం ఆయన జామీన్ ఉన్నాడు. చూడండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, క్షమించి 7వ అధ్యాయం. యేసు ప్రభువారు తండ్రి వద్ద మన కోసం ఆయన జామీన్ నుండి వచ్చాడు, మధ్యవర్తి వచ్చాడు. కాబట్టి వచ్చి ఆయన ఏం చేశాడు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, క్షమించండి 7వ అధ్యాయము 20-22 వచనాలు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 20-22 కలిసినే మనం చదువుతాం. హెబ్రీ 7:20 చదవండి. మరి ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను కనుక యేసు ప్రభువారు కొత్త నిబంధనలకు ఆయన ఏమంట పూటపడ్డాడు. అంటే తండ్రి వద్ద లోకము కోసం ఆయన పూటపడ్డాడు. ఇంకో మాట చెప్పాలంటే ఈ లోకానికి ఆయన మధ్యవర్తిగా వచ్చాడు, కానీ మానవులందరి కోసం. అది మొదటి అంటాడు దేవుడు అక్కడే దేవుడికి నరుడు మధ్యవర్తి ఒకడు, ఆయన క్రీస్తు యేసును నరుడు. కానీ ఇప్పుడు తండ్రికి మనుషులకు మధ్యలో ఎవరున్నారు? పూటపడింది ఎవరు? యేసు ప్రభువారు. ఇప్పుడు ఆయన పూటపడు ద్వారా ఏం జరిగింది? యెషయా 53లో స్వరూపమైన సొగసాని లేనివాడు, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధి పొందినవాడు, మనుషులు చూడనల్లని వాడుగా, ఆ ఎండిన భూమిలో లేత మొక్కవలే ఆయన పెరిగి స్వరూపాన్ని సొగసును కోల్పోయాడు. మన అతిక్రమికులన్నీ కూడా మన అతిక్రమికుల ఆయన గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు, మన శిక్ష ఆయనేది పడింది. కాబట్టి అంటే ఇప్పుడు యేసు వారి పూటబడు ద్వారా ఆ సిలువలో ఆయన దేహమంతా కూడా వికారమైపోయింది, ఆయన్ని గుర్తుపట్టలేకపోతున్నాం. కనుక కారణం ఏంటంటే ఆయన నీ కోసం నా కోసం పూటపడి ఆయన సిలువలో చెడిపోయాడు, ఆయన దేహం అంతా చెడిపోయింది. కనుక యేసును గుర్తించడానికి వీలు లేకుండా ఆయన వికారుడుగా మార్చబడ్డాడు. కారణం ఏంటంటే చెడిపోయిన లోకమును చెడిపోయిన మనల్ని ప్రేమించి తండ్రికి పూటపడి ఆయన మన స్థానాన్ని తీసుకున్నాడు. ఆయన చెడిపోవడం అంటే యేసు పాపం చేసి చెడిపోవడం కాదు, కానీ మనందరి శిక్ష ఆయన మీద వేసుకుని స్వరూపమైన సొగసాన్ని లేని వాడిగా, వ్యసనాక్రాంతులు వ్యాధి పొందిన వాడిగా మన శిక్ష భరించి ఆయన సిలువలో మరి సామెతలు 11:15 ప్రకారము పూటపడిన వాడు ఏమైపోతాడు? చెడిపి ఆర్తిగా ఆయన మన కొరకు రికార్డుగా మార్చబడి మన శిక్ష పొంది యేసు దేహం అంతా కూడా ఆయన చెడిపోయింది. ఆయన దేహం ఎందుకంటే ఎక్కడ చూసినా ఆయన దేహం అంతా గాయాలు తెంపబడ్డాయి. కానీ తలలో ముండకేయడం, పాతాస్తాల మేకులు, ప్రక్కల బల్యం, వీపంతా కూడా దున్నారు. చివరి అట్టబట్టు వరకు కూడా కాచార్తిగా ఆయన దేహం ఏమైపోయిందంటే చెడిపోయింది మనం చూస్తాం. అని పరమగీతం 5:10లో నా ప్రియుడు ధవళవర్ణుడు ఆయన రత్నవర్ణుడు, 10,000 మందిని ఆయన్ను గుర్తింపవచ్చు. అలాంటి ధవళవర్ణుడు రత్నవర్ణుడైన ప్రభు కనుక ధవళమంది తెల్లని వాడు ఎర్రని వాడుగా శిలువలో వికారుడిగా చెడిపోయిన దేహం కలిగి మార్చబడి వేలాడుతూ వచ్చాడు. కారణం ఏంటంటే అంటాడు చెడిపోయిన లోకాన్ని ప్రేమించిన ఈ లోకానికి వచ్చాను. కానీ చెడిపోయిన లోకంలో ఉన్న మనుషులు కనుక విగ్రహార్థం చెడిపోయిన మనుషులు, గర్వం ద్వారా చెడిపోయిన మనుషులు, దేవుడు లేడని దేవునికి దూరంగా ఉన్నటువంటి చెడిపోయిన మనుషులను ప్రేమించాను. అంత మాత్రమే కాదు, మూర్ఖుల సహవాసం, లోక సహవాసాన్ని ప్రేమించి మనుషులను ప్రేమించి, ధర్మశాస్త్రము కనుక లేనటువంటి మనుషులను ప్రేమించి, చెడిపోయిన స్వభావం కలిగిన మనుషులను ప్రేమించి, చెడిపోయిన ధనాన్ని ప్రేమించే మనుషులను ప్రేమించి ఈ చెడిపోయిన లోకానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఈ లోకాన్ని ప్రేమించండి. అర్థం ఏంటంటే లోకంలో ఉన్న నిన్ను నన్ను ప్రేమించి మన శిక్ష ఆయన తీసుకున్నాడు. మనకు బదులుగా, మనకు ప్రతిగా, మనకు మారుగా ఆయన వేలాడు ద్వారా ఆయన శిలువలో చెడిపోయిన వాడుగా వికారుగా మార్చబడ్డాడు. కాబట్టి ఆ శిలువను చూసినప్పుడు చెడిపోయింది నేను, శిక్ష పొందవలసింది నేను, అయితే నాకు బదులు నువ్వు ఆ శిక్ష పొందినందుకై నీకు స్తోత్రం అని ఎలుగెత్తి చెప్పి ఆత్మతో సత్యముతో ప్రభుని మనము ఆరాధించదుము గాక. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. మనం లేచినబడి మనం ఒక పాట మనం పాడుకుంటాం. అది ఆప్ చేయండి. మనం లేచినబడి ఒక పాట పాడుకుంటాము. 2 చరణాలు మాత్రం పాడతాము. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు వారి క్లాస్కి వెళతారు. అందరు లేచినబడి ఒక చిన్న పల్లవి 2 చరణాలు పాడదాం.